ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసే కృపా పరిచయ పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈ వారానికి చివరి రోజు శనివారము. ఈ రోజు మరి మందిరంలో 11 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే సాయంకాలము 7 గంటలకు పరిశుద్ధాత్మ కూడుకుంటుందండి. ఎవరైతే ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేరో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఆ రోజు ఆ సాయంకాలం జరుగుతున్నటువంటి కూడికలో పరిశుద్ధాత్మ కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మరి మిమ్మల్ని ఆత్మతో నింపులాగున ప్రార్థన చేస్తాం. అలాగే మరుసటి రోజు ఆదివారము పునరుత్థానపు ఆరాధన ఉదయం 11 గంటలకు. ఈ సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పోయిన వారంలో ఉపవాస ప్రార్థన రోజున శనివారం రోజున మరి ఒక బ్రదర్ కామెంట్ పంపించారండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మేము అప్పు సమస్యలతో బాధపడుతున్నాం, అలాగే మా ఇంట్లో మరి 2 సహోదరులు ఉన్నారు, వారికి ఇంకా రక్షణ లేదు అని చక్రవర్తి బ్రదర్ మరి పంపించారండి. బ్రదర్, మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన గొప్పవాడు, ఆయన విడిపిస్తాడు. పరిశుద్ధులన్నీ కూడా దేవుడు చక్కబెడతాడు. హల్లెలూయా. అలాగే మరి ఇంకెవరైనా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు కామెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే వాట్సాప్ కూడా మీరు పెట్టినట్లయితే, ఫోన్ చేసినట్లయితే మేము మరి అందుబాటులో ఉంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తామండి. సరే, మంచిది. ఈ శనివారానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నానండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 12:35 నేను చదువుతున్నాను, చూడండి. సజ్జనుడు తన మంచి ధనానిధుల నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధనానిధుల నుండి దుర్విషయములను తెచ్చును. మరొకసారి నేను చదువుతున్నానండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఇక్కడ ధనానిధి అని మనం చదువుతూ ఉన్నాం కదండి. ధనానిధి. పూర్వకాలంలో రాజులు ఆ ధనమును ఎక్కడ దాచేవారండి? ఒక మంచి బాక్స్ లో పెట్టి, ఆ వజ్రాలే గాని, వైడూర్యాలు, వెండి, బంగారు నాణాలన్నీ కూడా బాక్స్ లో పెట్టేసి సొరంగంలో దాచుకునేవారు కదా. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, తాతలు కూడా ధనమును దాచుకునేవారు. ఎక్కడ దాచుకునేవారంటే ఆ రోజుల్లో బీరువాళ్ళు ఉండేటి కాదు. నాకు తెలిసి అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బీర ఉండేది కాదండి. మరి ఆమె ఎందులో దాచే తెలుసా అంటే, ఒక రూమ్ ఉండేది, ఒక గది ఉండేది. ఆ గదిలో చాలా పెద్ద బాణలు ఉండేటివి, కుండలు ఉండేటివి, పెద్దవి, పొడవాటి ఇంత సైజులో, మరి చాలా పెద్ద హైట్ లో కుండలు ఉండేటివి. ఆ కుండలను భూమిలో సగం వరకు పాతి, ఆ కుండ చుట్టూతా తెల్లటి సున్నంను రాసి పెట్టేవారు. ఎందుకంటే చెదులు కానీ ఏవి రాకుండా, పురుగులు కానీ బొద్దింకలు కానీ ఆ కుండలో దూరకుండా చేసేవారు. ఆ కుండలో బంగారమే కానీ డబ్బులే కానీ నాణం ఏం చేసేదంటే, ఆ కుండ లోపల పెట్టేసి పైనుండి మరి ఇంకొక కుండ పెట్టేసి ఆ రూమ్కి తాళం వేసుకొని ఆ తాళము చెక్కొని ఉండేది. కానీ ఈ రోజుల్లో ఆ విలువైనటువంటి డబ్బులు కానీ ధనము కానీ ఎక్కడ దాచిపెట్టుకుంటున్నారు? బీరువాలో దాచిపెట్టుకుంటున్నారు కదండి. ధనవంతులైతే మరి కేజీల బంగారము ఉన్నటువంటి వారు ఏం చేస్తారండి? లాకర్లో దాచిపెట్టుకుంటారు కదా. బ్యాంకులలో లాకర్లలో దాచిపెట్టుకుంటారు. మేము ఒకసారి బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు లింక్ కొరకని వెళ్ళినప్పుడు అక్కడ 2 దంపతులు వచ్చారండి. వారు ఎక్కడికో మరి శుభకార్యానికి వెళ్తున్నట్టున్నారు బహుశా. అయితే మేనేజర్ ఒక తాళం చేయిస్తే లాకర్లోకి వెళ్ళి తమ విలువైనటువంటి బంగారులన్నీ కూడా ఒక బ్యాగులో వేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము చూస్తూ ఉన్నాము. ఆ లాకర్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. విలువైనటువంటి వస్తువులు, ధనము, డబ్బులు అన్ని కూడా ఎక్కడ దాచిపెట్టుకుంటారు? ధనానిధిలో దాచిపెట్టుకుంటారు కదా. అయితే ఇక్కడ దేవుడు చెప్పుతున్నటువంటి మాట, ఆ ధననిధి ఏంటి అని అంటే హృదయము. ఏంటండి? హృదయము. చూడండి, సజ్జనుడు అంటే మంచివాడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. హృదయమే ఒక ధననిధి. అయితే సజ్జనుడు మంచివాడు తన హృదయంలో నుండి ఏం తీసుకొస్తాడు? మంచి ధననిధిని తీసుకొస్తాడు. నాకు ఈ సజ్జనుడు అనగానే చిన్నప్పుడు చదివినటువంటి ఒక పద్యం గుర్తుకొచ్చిందండి. ఏంటంటే, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకమ్ము మోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇది చిన్నప్పుడు చదివినటువంటి పద్యం అండి. ఇది చదివినప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అందుకే నేను మీతో చెప్తున్నాను. సజ్జనుడు అంటే మంచివాడు. మంచివాని యొక్క హృదయముల నుండి ఏం వస్తాయండి? మంచి విషయాలే వస్తాయి కదండి. మంచి మాటలే వస్తాయి, ఆదరించే మాటలే వస్తాయి. ఒకరిని ఇబ్బంది కలిగించే మాటలు మంచి వారి హృదయాల నుండి రావండి. మంచి విషయాలు వస్తాయి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయండి?
ఆదరణ కలిగించే మాటలు ఉంటాయి. చూడండి సామెతల్లో చక్కటి మాటలు ఉంటాయి. చూడండి 25 సామెతలు 25:11 నేను చదువుతున్నానండి. సామెతలు 25:11 సమయోచితముగా పలకబడినటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితమైనటువంటి మాట, సందర్భానుసారమైనటువంటి మాట దేంతో పోల్చబడింది తెలుసా అండి? విచిత్రమైనటువంటి పళ్ళెంలో పెట్టబడినటువంటి బంగారు పండ్లతో పోల్చబడింది. బంగారు పండ్లను చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? అయ్యో బంగారు బనానా, బంగారు యాపిల్, బంగారంతో కూడా ఉంటాయా అని విచిత్రంగా చూస్తూ ఉంటాం కదా, చిత్రంగా చూస్తూ ఉంటాం వాటికేసి. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందని అంటే, సమయోచితముగా అంటే మంచి మాటలు, ఆదరణ కలిగించే మాటలు దేంతో పోల్చబడ్డాయి అంటే చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్లతో పోల్చబడింది. అలాగే ఇంకొక మాట 15 ఇదే సామెతలండి. 15:23 నేను చదువుతున్నాను చూడండి. 15:23 సరిగా ప్రత్యుత్తరం ఇచ్చు వారికి దాని వలన ఎంతో సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంతో మనోహరము. సమయోచితమైన మాట, సందర్భానుసారమైనటువంటి మాట ఎంత మనోహరము. చూడండి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది అనుకోండి. చర్చ జరుగుతున్నప్పుడు ఒక మంచి మాట, విలువైన మాట ఎవరైనా చెప్పారు అనుకోండి, అబ్బా ఎంత మంచి మాట చెప్పారు సార్ మీరు అని మెచ్చుకుంటారు కదండి. అలాగ ఉంటాయన్నమాట మంచి వారి మాటలు. సజ్జనుల యొక్క మాటలు ఎలా ఉంటాయండి? మంచి మాటలు ఎలా ఉంటాయి? ఆశ్చర్యం కలిగిస్తాయి, మనోహరంగా ఉంటాయి, ఇంపుగా ఉంటాయి, విలువగా ఉంటాయి, ఆదరణకరంగా ఉంటాయి. మన హృదయంలో నుండి ఎలాంటి మాట రావాలంట? దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సజ్జనుడి యొక్క హృదయము మంచి ధనానిధి, అందులో నుండి సద్విషయంలే వస్తాయి. మన హృదయాలు మంచి ధనానిధిగా ఉండునుగాక. ఆమె సద్విషయాలే మన హృదయం నుండి వచ్చునుగాక. ఆమె. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గనుడా, నీ అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నామయ్యా. ఈరోజు డైలీ బెడ్ కార్యక్రమంలో ప్రభా, సజ్జనుడు హృదయము ధనానిధి, మంచి ధనానిధి, ఆ మంచి ధనానిధుల నుండి సద్విషయాలే వస్తాయని తెలియచేశారు ప్రభా. నాయన ఇదిగో ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ నీ మాటలు వింటున్నారో నాయన ప్రియులు, వారి హృదయాలు ఒక మంచి ధనానిధిగా మారునుగాక. ఆ మంచి ధనానిధుల నుండి సద్విషయాలే వచ్చునుగాక. దేవా, మా మాటలు ఇతరులకు ఇంపుగా ఉండాలి, మనోహరంగా ఉండాలి, చిత్రమైనటువంటి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిగా ఉండాలి తండ్రి. ఆదరణ కలిగించాలి మా మాటలు తండ్రి. నీకు స్తోత్రాలు. అట్టి రీతిగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా యేసయ్య విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్.